హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మన ఛానల్లో చక్కటి టమాటా చట్నీ చూపిస్తున్నానండి. ఇది టిఫిన్స్ కోసం చాలా బాగుంటుంది. ఏ టిఫిన్కైనా, ఇడ్లీ, దోశ, అట్లు, ఇలా దేనికైనా బాగుంటుందండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఇలా ఈ సైజు టమాటాలను తీసుకోవాలండి. ఇలా ఎర్రటి పళ్ళు అయితే బాగుంటుంది. ఇప్పుడు కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కొద్దిగా వేయించుకోవాలండి. ఈ పోపు కొద్దిగా వేగాలండి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి శుభ్రంగా వేగాక మనం ఈ టమాటా పళ్ళని చక్కగా కట్ చేసుకున్నాం కదా, ఈ ముక్కల్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం శుభ్రంగా కలుపుకొని టమాటా పళ్ళని చక్కగా మగ్గనివ్వాలండి. ఇందులో గుప్పిడి కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చట్నీకి టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడు ఇలా తయారు చేసుకోకపోతే ఈసారి ఇలా తయారు చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే బాగోదు ఈ చట్నీ. దానికి వేరే ప్రాసెస్ మళ్ళీ. ఇప్పుడు టమాటాలు కొద్దిగా మగ్గాయి చూసారా, ఇలా మగ్గుతూ ఉంటాయండి. మనం కొద్దిగా కలుపుతూ ఉంటే ఈ టమాటా అనేది దగ్గరగా అయిపోతుంది. మీకు కావాలంటే చింతపండు కొద్దిగా వేసుకోవచ్చు. మేమైతే చింతపండు వేయట్లేదు, ఈ పులిపే సరిపోతుంది మాకు. ఇప్పుడు చూసారు కదా, ఇలా దగ్గరికి అయ్యాక మనం రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు టమాటా చట్నీ మనకి రెడీ అయిపోయిందండి. మీకు ఇష్టం ఉంటే పోపు వేసుకోవచ్చు, కానీ నేనైతే పోపు వేయట్లేదండి. ఇలాగే తింటాం, చాలా బాగుంటుందండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము. వేసుకొని కలుపుకుంటే టమాటా చట్నీ వేడి వేడి ఇడ్లీతో నంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే అట్లు, దోశలు, ఉప్మా దేనికైనా బాగుంటుందండి. మీరు కూడా ఇలాగే తయారు చేసి చూడండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.